ఇప్పుడు వాణిజ్య వార్తలు. తిరుపతి ఎంకన్న లడ్డు షేర్ విలువ 30 పైసలు పెరిగింది. ఉజ్జయిని మహాకాళేశ్వర్ నెత్తెంటికల షేర్ ధర 12 రూపాయలకు పెరిగి 15 వద్ద క్లోజ్ అయింది. వైష్ణోదేవి ఆలయానికి భక్తులు క్యూ కట్టడంతో అమ్మవారి షేర్ విలువ ఒక్కసారిగా దూసుకుపోయింది. స్వామి నారాయణకు ఎక్కువ మంది నిలువు దోపిడీ ఇచ్చుకోవడంతో షేర్లు ఏకదంన 121% పెరిగి బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ చరిత్రలో కొత్త రికార్డ్ అయింది. మీరేంది అట్లా చూస్తుండ్రు? మరి రేపు బిజినెస్ వార్తలు గిట్లనే ఉంటాయి. దేవుళ్ళంతా షేర్ మార్కెట్ల షేరిక్ అవుతుండ్రు. బొంబాయి కంపెనీల అంగడిలా పేర్లు రాపించుకుంటుండ్రు. అంటే పెద్ద పెద్ద కంపెనీలు వ్యాపారాలు ఉన్నోళ్ళు దేవుళ్ళను పొత్తుగుడుపుకొని లాభాలు వంచిస్తారన్నట్టు. దీనికోసం గుడి ఆఫీసర్లు డీమ్యాట్ అనే సపరేట్ ఖాతా తెరుస్తారు. అప్పుడు డైరెక్టుగా దేవుళ్ళ షేర్లు బాండ్లు సమర్పించుకోవచ్చు. వాటి మీద లాభాలు వస్తే తీసుకుంటారు, నష్టాలు అస్సలకే ఉండయిన్లా. దేశంలో ఫస్ట్ మన తిరుపతి ఎంకన్ననే స్టాక్ మార్కెట్ల పేరెక్కించుకుండు. ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఉజ్జయిని మహాకాళేశ్వర్, రాజస్థాన్లో శ్రీనాథజీ, గుజరాత్లో స్వామి నారాయణ్, వైష్ణోదేవి అమ్మవార్ల పేర్లు కూడా రాపిస్తుండ్రు. గుడికొయ్యి గల్లెపెట్టెల పైసలో బంగారు కానుకలో ఇచ్చుడు కష్టం అనుకునేటోళ్ళు షేర్లు బాండ్లు సమర్పించుకోవచ్చు. దేవుళ్ళను పొత్తు పెట్టుకొని వ్యాపారాలు చేస్తే మంచిగా కలిసి వస్తుంది అనుకునేటోళ్ళ కోసం గీ ఉపాయం చేస్తుండ్రు గుళ్ళకాడి పెద్ద మనుషులు. మరి ఈడికి మంచిగానే ఉన్నది కానీ బ్యాంకులను ముంచిన మోతెవర్లు, కల్తీ వస్తువులు తయారు చేసే కంపెనీళ్ళు దేవుళ్ళను అడ్డం పెట్టుకోకుండా చూసుకోరు సార్లు.